ఇక్కడ ఏం జరుగుతోంది? హలో ఎవ్రీబడీ, మీరెవరూ ఈ డైనోసార్స్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిజమైనవి కావు. ఇవి మెకానికల్ డైనోసార్స్. వాటన్నిటినీ నేను ఈ టవర్ లో నుండే కంట్రోల్ చేస్తున్నాను. నేనే డాక్టర్ కురానా. నేనొక పురాతన సైంటిస్ట్ ని. నేను సృష్టించిన ఈ డైనోసార్ పార్క్ కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. నేనిప్పుడు టెంపో అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన ఇక్కడికి వచ్చి ఈ రిబ్బన్ కట్ చేసి నా డైనోసార్ పార్క్ ని ఓపెన్ చెయ్యాలి. ఇదిగో చూడండి, ఈ డైనోసార్ పార్క్ ఇనాగ్రేషన్ నా స్టైల్లో నేను చేస్తాను. వావ్, అమేజింగ్! ఈ డైనోసార్ పార్క్ చూడ్డానికి చాలా బాగుంది. దీన్ని చూసిన వెంటనే నాకు ఆకలేస్తోంది. నేనేమైనా కొంచెం తింటాను. నేను ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీని తింటాను. నాకు అది చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంప్రెసివ్. సరే, ఓకే. ఈ పార్క్ పేరే డైనోసార్ పార్కా, లేకపోతే ఇక్కడ చూడడానికి డైనోసార్ లాంటిది ఏదైనా ఉందా? 2 నిమిషాలు ఉండండి, ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతోంది? హలో ఎవ్రీబడీ, మీరెవరూ ఈ డైనోసార్స్ ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి నిజమైనవి కావు. ఇవి మెకానికల్ డైనోసార్స్. వాటన్నిటినీ నేను ఈ టవర్ లో నుండే కంట్రోల్ చేస్తున్నాను. కంగారు పడకండి, ఈ డైనోసార్స్ మిమ్మల్ని ఏమీ చెయ్యవు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ డైనోసార్స్ అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇదిగో చూడండి. హలో, నేనే టింకు. డాక్టర్ కురానా, ఇలాంటి విషయాల్లో నువ్వు ఎంతో ఫేమస్ కదా. నీ పేరు ప్రఖ్యాతులను కుప్పకూల్చడమే నా జీవిత లక్ష్యం. ఒక చిన్న వస్తువు దొంగతనం చేసినందుకే నన్ను ల్యాబ్ నుంచి నువ్వు తరివేశావు కదా. దానికి బదులుగా నీ మీద నేను ఎలా కక్ష తీర్చుకుంటారో చూడు. ఓ నో, ఎవరు నా సిస్టమ్ ని హ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ డైనోసార్స్ నా కంట్రోల్లోంచి తప్పిపోతాయి. డాక్టర్ కురానా, నీ వల్ల నేను ఎంతో అవమానపడ్డాను. నీ మీద పగ తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసనమైంది. ఇకపై నేను చేసేవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. అన్నింటినీ నేను అంతం చేస్తాను. అందులో ఇరుక్కోబోయేది నువ్వే.
ఇప్పుడు ఆ డైనోసార్స్ అన్ని నా కంట్రోల్కి వచ్చాయి. ఇకపై నేను ఏం చెప్పినా అవి ఖచ్చితంగా చేస్తాయి. ఆ? దాని కళ్ళెందుకు గ్రీన్ నుంచి రెడ్ గా మారిపోయాయి? ఇందులో ఏదో సమస్య ఉంటుందేమో. మమ్మల్ని చూసి ఈ లోకమే గడగడగొడుగుతోంది. ఈ లోకంలో అన్ని సర్వనాశనం చేస్తాం. ఏ డైనోసార్, నీకు అంత ధైర్యమా? నువ్వు ఈ టోనీకే సవాల్ విసురుతున్నావు. నేనేం చేస్తానో ఇప్పుడు చూడు. ఈ డైనోసార్స్ ఇప్పుడు నా కంట్రోల్లోంచి తప్పిపోయాయి. ఎవరో నా సిస్టమ్ ని హ్యాక్ చేశారు. అందువల్ల అందరూ ఈ డైనోసార్స్ కి దూరంగా ఉండండి. డాక్టర్ ఖురానా అంకుల్ ని మనం ఎలాగైనా కాపాడి తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఆ మెకానికల్ డైనోసార్స్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉన్నాయి. మనం అందరినీ కాపాడాలి. అందరికన్నా ముందు ఖురానా అంకుల్ ని కాపాడాలి. ఓకే బడీ, లెట్స్ గో. అంకుల్, ఈ డైనోసార్స్ అన్ని ఎలా మీ కంట్రోల్ నుంచి తప్పాయి అంకుల్? ఎందుకంటే ఎవరో నా కంట్రోల్ సిస్టమ్ ని హ్యాక్ చేశారు. ఇప్పుడు ఇవి నా కంట్రోల్లో కాదు, అతని కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ అతనే కారణం. అలా అంటే ఎవరు కారణం? అతను ఎవరో నాకు అర్థం కావడం లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 144 ని యాక్టివేట్ చేయి. ఓకే బడీ, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 144. అలా చూసావా, ఆ డైరెక్షన్ లో హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తున్నాయి. అంటే ఈ డైనోసార్స్ ని కంట్రోల్ చేసే సిగ్నల్స్ అటువైపు నుంచి వస్తున్నాయన్నమాట. అరే, ఇతను నా అసిస్టెంట్ బన్నీ. ఇతను నా ల్యాబ్ లో దొంగతనం చేశాడని నేను ల్యాబ్ లోంచి వెళ్ళిపోమన్నాను. అందుకే మిమ్మల్ని పగ తీర్చుకుంటున్నారు అనుకుంటాను. మీరు భయపడకండి అంకుల్. నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు ఇక్కడ ఎవరికి ఏ సమస్య రాదు. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఆ డైనోసార్స్ ని హ్యాక్ చేసి ఆడే ఆట ఉంది కదా, అది చాలా తప్పైనది. ప్లీజ్ మీరు దాన్ని కాస్త ఆపితే బాగుంటుంది. నేను చెప్పేది కాస్త బాగా వినండి. ఆ ల్యాప్టాప్ ని నాకు ఇవ్వండి. నీకు ల్యాప్టాపే కదా కావాలి? ఇదిగో వెంటనే ఇస్తాను. కానీ ఆటో డిస్ట్రక్షన్ మోడ్ అది ఆన్ చేసిన తరువాత ఇస్తాను. ఇకపై ఆ డైనోసార్స్ ని ఎవరు కంట్రోల్ చెయ్యలేరు. అవి ఆటో మోడ్ లో ఉన్నాయి. కంటికి కనిపించినవన్నీ అంతం చేస్తాయి. బాయ్ బాయ్ డాక్టర్ ఖురానా. త్వరగా మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి. పోలి నోట్ నుంచి తప్పించుకొని ముసలి నోటికి దొరికినట్టుగా ఉంది నీ కథ. మాతో పెట్టుకున్నావంటే మడత కాజేరా తమ్ముడా, చూసుకో. ఏమంటున్నారు? సారీ అని చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఆయనని వాళ్ళు పట్టేసుకున్నారు. కానీ డైనోసార్స్ ని ఎలా ఆపాలి? ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను.
దీనిలోకి ఇదే నన్ను తినేసేలా ఉంది. సూపర్ స్పీడ్ ఫార్ములా నంబర్ 88 ని యాక్టివేట్ చేయి. ఓకే బడి, ఫార్ములా నంబర్ 88 ని ఇప్పుడే యాక్టివేట్ చేస్తున్నాను. నన్ను తోసేసావు కదూ, ఇప్పుడు మీ అందరినీ ఏం చేస్తానో చూడు. హలో డైనోసార్స్, నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ప్లీజ్ మీ అందరూ అయ్యో అయ్యయ్యో, మన కిక్కుని సూపర్ స్పీడుని ఎవరైనా వచ్చి కాపాడండి. సూపర్ స్పీడ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అదే అన్బ్రేకబుల్. సూపర్ స్పీడ్, నీ బ్లాస్టిక్ మిసైల్స్ ని పెట్టి వాళ్ళని అటాక్ చేయి. తప్పకుండా అలాగే చేస్తా. ఇప్పుడు చూడు, మేమందరం కలిసి మీ సిటీని సర్వనాశనం చేస్తాం. ఓ నో, మన మిసైల్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అవి పనిచెయ్యు, ఎందుకంటే నేను వాటిని స్పెషల్ మెటల్ తో తయారు చేశాను. డైనోసార్స్ కి ఎనర్జీ సోర్సెస్ ఏవి? ఐ మీన్ ఏదైనా ఇంజిన్ ఉందా లేకపోతే? ఈ డైనోసార్స్ బ్యాటరీతో పనిచేస్తున్నాయి. అంటే అందులో ఉన్న బ్యాటరీస్ డెడ్ అయిపోతే అవల్ల స్టాప్ అయిపోతాయి కదా? కరెక్ట్ కిక్కో. ఆల్ రైట్ బడి. ఒక్క నిమిషం బడ్డీ, దానికి ముందు మన డాక్టర్ అంకుల్ ని సేఫ్ గా దింపేద్దాం. ఓకే సూపర్ స్పీడ్, వీలైనంత వరకు ఆ డైనోసార్స్ ని పరిగెత్తించు. అప్పుడే వాళ్ళ ఎనర్జీ తక్కువ అవుతుంది. అందులో ఒకటిని నేను చూసుకుంటాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వావ్, సూపర్ సాంగ్. హలో అంకుల్, నేను ఇక్కడున్నాను. ఒకసారి నేను చెప్పేది వినవా? చెప్పు. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే నువ్వు నన్ను మోసం చేసావు కదూ, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను వదిలిపెట్టను. వీలైతే నేను పట్టుకో చూద్దాం. రండి రండి, నా వెనకాలే రండి. నేను కోరుకుంటుంది అదే. We will make them rock and roll. These dinosaurs are out of control. Mr. Piranha's gonna get a nap. We will save them in a snap. You have messed with the wrong city. Now we'll fight you, no pity. Kiko, get the formula set. Make the dinosaurs regret. ఆ బండికి నిప్పు పెట్టి తగలబెట్టేద్దాం.
అలా చూసావా వాటి బ్యాటరీ డౌన్ అయిపోయింది. నాన్ స్టాప్ గా మూవ్ అవడం వల్ల నా ఇంజిన్ కూడా హీట్ ఎక్కిపోయింది. కీకో ఎలక్ట్రిక్ వైర్స్ ఉపయోగించి వాటికవే ఛార్జింగ్ చేసుకుంటున్నా చూసావా. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరికి ఆట పట్టించడానికి ఫార్ములా నెంబర్ 72 ని యాక్టివేట్ చేయి. తప్పకుండా ఫార్ములా నెంబర్ 72 ని యాక్టివేట్ చేస్తున్నాను. నేను నిన్ను వదిలిపెట్టను. సూపర్ స్పీడో అన్ని రెడీగా ఉన్నాయి కదా? యా అంతా రెడీగా ఉంది. నీకు రోడ్డు మీద కొన్ని గుర్తులు వేశాను, వాటిని చూసుకుంటూ పరిగెత్తుకుంటూ రా. అవి ఫినిష్ అయ్యేటప్పుడు ఒక పెద్ద జంప్ చేయి కీకో, అంతే. ఆల్ రైట్ సూపర్ స్పీడో. నిన్ను మెచ్చుకోవాలి సూపర్ స్పీడో. ఎంత త్వరగా ఇంత పెద్ద గోయిని రెడీ చేసావు కదా. థ్యాంక్స్ నాకు కాదు, నా సూపర్ స్పీడో డ్రిల్లింగ్ మిషన్ కి చెప్పు కీకో. ఓకే సూపర్ స్పీడో. టింకు మింకు సమస్య తీరింది కదా? లేదు కీకో, మనం టింకుని ఇంకో రకంగా డీల్ చేయాలి. అలా చూడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాన్ని ఆపడానికి ఒక దారే ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 777 ని యాక్టివేట్ చేయి. ఓకే బడ్డీ, ఫార్ములా నెంబర్ 777 ని ఇప్పుడే యాక్టివేట్ చేస్తున్నాను. ఈ రోజు నిన్ను నిప్పుల్లో వేసి కాల్చుకుని తింటాం. సూపర్ స్పీడో త్వరగా మిజైల్ ని షూట్ చేయి. ఇక మీద వీళ్ళ ఇద్దరు బ్యాటరీ ఫుల్ గా డౌన్ అయ్యే వరకు వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండని. దాని తర్వాత కురానా అంకుల్ ల్యాబ్ కి పంపించేద్దాం. ఇవాళ మీ ఇద్దరిని ఏం చేస్తానో మీరే చూస్తూ ఉండండి. ఏయ్! ఆ! 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 ఇలాంటి అల్లరి పిల్లలకి అడ్వైస్ ఇచ్చే మనం అర్థమయ్యేలా చెప్పాలి. మేయర్ అంకుల్ కి 1 to 50 వరకు కౌంట్ చేయడం తెలీదా ఏంటి? ఓకే, నేను 50 పూర్తి చేశాను. టింపు అన్న, నువ్వు కాస్త లేస్తావా? మీరు 10 నుంచి 50 పూర్తి చేసేలోగా నేను 100 పూర్తి చేసేసాను. సరే పదండి, మనం తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. ఓ తప్పకుండా, దానికే ఉంది టెంపో అన్న. మనం పుషప్స్ చేద్దాం. కావాలంటే మీరే చూడండి, ఈసారి నేను 50 పుషప్స్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్. గుడ్ మార్నింగ్ టెంపో అన్న. రాకీకో గుడ్ మార్నింగ్. కనీసం ఈసారైనా వాళ్ళు 1 to 50 కరెక్ట్ గా కౌంట్ చేస్తున్నారేమో చూద్దాం. నవలగడలేదు, టెంపో ఏదో చేయండి. డాక్టర్ నన్ను ప్రతి ఎక్సర్సైజ్ 50 టైమ్స్ చెయ్యమని చెప్పారు.
40, 50. చూసారా పిల్లలు, టైర్డ్ అయ్యాను. నేను 50 పుషప్స్ పూర్తి చేశాను. ఎక్సర్సైజ్ చేసేది మంచి విషయమే, కానీ మీరెందుకు ఇలా కౌంట్ చేస్తున్నారు? డాక్టర్స్ ప్రతిరోజు నన్ను ఈ విధంగా ఎక్సర్సైజులు చెయ్యమని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఎక్సర్సైజ్ ని 50 టైమ్స్ చెయ్యమని చెప్పారు. అది సరే, డాక్టర్ మిమ్మల్ని 1 నుంచి 50 వరకు ఎలా కౌంట్ చేయాలో చెప్పలేదా? అవును, కరెక్ట్. బెల్ట్ కావాలా? బెల్ట్, పెద్ద బొద్దని చిన్నగా మార్చేసే బెల్ట్. ఈ బెల్ట్ పెట్టుకుంటే చాలు, మీ సైజు మునుపట్ల మారిపోతుంది. మీ పర్సనాలిటీ ఎంతో అందంగా మారిపోతుంది. కొనుక్కోండి సార్ బెల్ట్, మంచి బెల్ట్ కొనుక్కోండి. ఏంటిది ఒంటి నిండా బెల్ట్ కట్టుకుని ఉన్నారు? హలో, నా పేరు బెల్టోహే. మీరిద్దరూ ఈ బెల్ట్ తీసుకోండి. ఇది పెట్టుకుంటే మీ పెద్ద బొద్ద చిన్నదైపోతుంది, అది ఎంతో త్వరగా. ఓ, ఇదే విషయమా? కానీ నువ్వు దీన్ని మాకు అమ్మటానికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తావు. బొమ్మాటికి కాదు, పూర్తిగా ఉచితం, 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 ఉచితం. మా కంపెనీ ప్రమోషన్ కోసం ఈ బెల్ట్ ని ఫ్రీగా ఇస్తున్నాను. ఇదిగోండి, తల ఒకటి తీసుకోండి. ఇది పెద్ద బొజ్జ తగ్గించడానికే కాదు, దీన్ని పెట్టుకుంటే తెలివి కూడా పెరుగుతుంది. బొజ్జ తగ్గడమే కాదు, ప్రతిభావంతులుగా కూడా మారిపోవచ్చు. అయ్యా బాబోయ్, ఫ్రీగా వస్తుంటే వదులుకుంటానా నేను? తప్పకుండా, ఇదిగోండి. ఇదిగో బాబు, ఇది నీకు. వద్దొద్దు, నాకేదొద్దు. తీసుకో కిక్కో, ఫ్రీ బెల్టే కదా. లోకల్లో ఏది ఫ్రీగా దొరకదు, అన్నిటికీ ఏదో ఒక ధర ఉంటుంది. ఒకవేళ ఇది ఫ్రీ అంటే ఖచ్చితంగా ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బుర్ర పెరగడానికి బెల్ట్ వేసుకున్నా కూడా టోనీ బాస్ కి ఎటువంటి ఉపయోగం లేదు. నేను ఒక్క పంచిస్తే ఏమవుతుంది? ఇందాక మీరిద్దరు ఏమన్నారు? మరేం లేదు బాస్, ఫ్రీగా వచ్చే బెల్ట్ ని మేము తీసుకుందాం అనుకున్నాం, అంతే, ఇంకేం లేదు. దాన్నేముంది, ఇదిగోండి. సూపర్ బాస్, చాలా అద్భుతమైన రైడ్. దొల్లుకుంటూ వచ్చినా సరే, ఎగురుకుంటూ వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే కరెక్ట్ టైం కి వచ్చేయాలి కన్నా. ఏమంటున్నారు సార్? ఏమంటున్నారంటే మాకు కూడా బెల్ట్ ఇవ్వండి అంటున్నారు. ఇదిగోండి. సరే, నా పని అయిపోయింది, వస్తాను. సరే వెళ్ళు, కానీ మళ్ళీ వచ్చి డబ్బులు అడక్కు. ఓరి నాయనో, చాలా మంచి విషయమే. ఈ బెల్ట్ ప్రభావం వల్ల నేను ఎక్సర్సైజ్ చేయకుండానే పొట్టను తగ్గించుకుంటాను. అవును, ఇందులో లైట్ కూడా వెలుగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు నేనుగానే పుషప్ చేస్తున్నాను, నా శరీరం నా కంట్రోల్లో ఉండడం లేదు. సరే సరే, దీని మూలంగా ఆయన 50 అన్న చేస్తారు. 50 గొప్పే ఉంది. ఒకసారి నేను ఇలా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను, తెల్లవారిపోయింది, కానీ నేను ఎక్సర్సైజ్ చేయడం ఆపలేదు. నిజంగానా మేరంకల్? అవును, నిజమే. ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే ఎవరైనా వచ్చి నా మీద పడతారు. ఏం జరుగుతుంది? నేను ఎందుకని మీ మీద ఇలా పడుతున్నాను? అంటే అబద్ధమే చెప్పారు. సారీ ఆంటీ, నేను ఇది కావాలని చేయలేదు, నన్ను నమ్మండి. ఆగు, నిన్ను ఆగు, ఆగు. అరే ఏంటిది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను?
నా చేతులు కాళ్ళు ఏవి నేను చెప్పిన మాట వినడం లేదే. మ్మ్. మ్మ్. కేకో, నాకైతే ఎవరో నా బాడీని కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అవును, కానీ ఏం జరుగుతోంది? మీ ఇద్దరికి ఎంత ధైర్యం? చివరికి నా మీదే చేయి చేసుకుంటారా? రోల్ నంబర్ ఇద్దరు ఒకటయ్యారంటే ఏం చేస్తారు? మొహం పచ్చడి చేస్తారు. సరే బాస్, మా చేతులు అసలు మా కంట్రోల్లో లేవు. కానీ నేను కంట్రోల్లో ఉన్నాను. ఇవాళ మీ ఇద్దరిని ఏం చేస్తానో మీరే చూస్తూ ఉండండి. ఏయ్! ఇలాంటి అల్లరి పిల్లలకి అడ్వైస్ ఇచ్చే మనం అర్థమయ్యేలా చెప్పాలి. వీటన్నిటికీ కారణం ఈ బెల్టే అనుకుంటా. ముందు దీన్ని ఇప్పి తీరాలి, కానీ ఎలాగా? వేరే దారే లేదు, కట్ చేసే తీయాలి. కేకో, నా దగ్గర కట్టర్ ఉంది. దాని సాయంతో ఏదైనా చేయొచ్చేమో చూడు. ఇదిగో. ఈ బెల్ట్ ని కట్ చేయడానికి కూడా అవ్వలేదు. దాన్ని విప్పడం కుదరదు, ఎందుకంటే దాన్ని నేను ఆ విధంగా తయారు చేశాను. ఇప్పుడు అందరి శరీరాలు నా కంట్రోల్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అదే నేను చేస్తాను. హో, ఇదంతా మీ పనేనా? నా ఫ్రెండ్స్ మీ వల్ల తప్పైన విషయాలు చేస్తున్నారు. ప్లీజ్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఇవన్నీ ఆపండి. అన్ని కంట్రోల్ ని ఆ అంకుల్ ఆ రిమోట్ తోనే చేస్తున్నారు. నేను ఏదైనా చేసి దాన్ని తీసే తీరాలి. ఓకే, ఇది నీకు అంతగా నచ్చలేదంటే దీన్ని నేను ఇంకా సూపర్ గా మార్చేస్తాను. ఈ బెల్ట్ అటాక్, సట్ సట్ సటాక్. నువ్వు ఈ బెల్ట్ ని సమీపించడానికి ముందు నువ్వు ఈ బెల్ట్ ఆర్మీని గెలవాలి. ఇదిగో కేకో, నన్ను క్షమించు బాబు. నా చేతులు నా కంట్రోల్లో ఉండడం లేదు. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. పర్వాలేదు టెంపో అన్నా, నాకన్నీ తెలుసు. నేను బ్లాక్ చేస్తేనే వీళ్ళకి దెబ్బలు తగులుతున్నాయే. నాకు తెలుసు ఫ్రెండ్స్, మీరు దిగులు పడకండి. ఈ బెల్ట్ నుంచి త్వరగా మిమ్మల్ని నేను కాపాడుతాను. బెల్ట్ అటాక్, సట్ సట్ సటాక్.
ఈ బెల్టో అంకుల్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు. వేరే దారే లేదు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడో. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. హలో బడ్డీ కికో, ఇదిగో నేను వచ్చేసాను. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను, చెప్పు. సూపర్ స్పీడో, ఆ బెల్టో అన్ని బెల్ట్స్ ని కంట్రోల్ చేసే ఒక రిమోట్ పెట్టుకున్నారు. అలాగా కికో? Belto is a troublemaker. Without him, the city is safer. All our friends are in the trap. We will save them in a snap. Belto, better watch out. Mess with us and you'll go down. Find a way to break the trap and try to bring the remote back. కికో, ఇంత ఎత్తు నుంచి కింద పడ్డావంటే నా సస్పెన్షన్ నాశనం అయిపోతుందే. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 85 ని అప్లై చేయి. ఓకే బడీ, ఫార్ములా నంబర్ 85 యాక్టివేటెడ్. ఈ బెల్టో అంకుల్ చాలా జిత్తులు చూపిస్తున్నారే. తనని పట్టుకోవడానికి ఫార్ములా నెంబర్ 115 ని అప్లై చేయి. వెంటనే నువ్వు చెప్పినట్టు చేస్తాను బడీ కికో. ఆ తర్వాత బలిలా మనం అతుక్కుంటూ వెళ్ళొచ్చు. నేనిప్పుడు నా ఆర్మీని ఉపయోగించాలి, అంతకంటే నాకు మరో మార్గం లేదు. బెల్ట్ అటాక్, సట్ సట్ సటాక్. సూపర్ స్పీడో, మనం 1 వేలో వెళ్ళేది చాలా తప్పు. యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరే దారి చూడు. ఓకే బడీ. అయ్యయ్యో, సారీ కికో, కారు నా కంట్రోల్లోనే ఉంది, కానీ మేమే మా కంట్రోల్లో లేము. కాపాడు. సూపర్ స్పీడో, స్పీడ్ ని పెంచు. వద్దొద్దు, సూపర్ స్పీడో, రివర్స్ లో వెళ్ళు. ఓ నో, ఇప్పుడు మనం ఏం చేసేది? మనల్ని అందరూ రౌండ్ చేశారు. డోంట్ వరీ కికో.
వావ్ వావ్ భలే కారు. ఖచ్చితంగా ఇది సూపర్ స్టార్. మాట్లాడిందంతా చాలు, మీకేం కావాలో చెప్పండి అంకుల్. అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను. నాకు ఈ సైకిల్ తొక్కి తొక్కి బోర్ కొడుతోంది, కాబట్టి నాకు ఇప్పుడు ఆ సూపర్ కార్ కావాలి. అంటే R7 కావాలి. బెల్ట్ అటాక్, సట్ సట్ సటాక్. హ? హ? కుదరదు, నేను దీన్ని మీకు ఇవ్వడం కుదరదు. ఓ అయితే సరే, ఆ కార్ని నువ్వే ఉంచుకో. కానీ నేను ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరినీ ఏం చేస్తానో చూడు. చూడు, త్వరగా వెళ్ళి ఆ యాపిల్ని తీసుకురా. కిక్కో నన్ను కాపాడు. హ? బెల్ట్ అంకుల్, డోడోని కిందకి దింపండి. ఓకే, దింపేస్తాను. నువ్వు వీడిని ఇప్పుడు కాపాడుండొచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరినీ ఎలా కాపాడతావు? ఎందుకంటే ఈ బెల్ట్ అటాక్ సట్ సట్ సటాక్. నిన్ను చివరిసారి అడుగుతున్నాను, మర్యాదగా R7 ని నాకు ఇచ్చేయి. ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్స్ ని తేలిగ్గా కాపాడుకోవచ్చు. సరే, ఇంతమంది ప్రాణాలు కాపాడడం కోసం నా బెస్ట్ ఫ్రెండ్ ని మీకు ఇవ్వడానికి సిద్ధం. కానీ ఆఖరిసారిగా నేను సూపర్ స్పీడో కారులో ఎక్కి కూర్చోవాలి. దీని తప్ప వేరే దారి లేదే. ఐఎమ్ సారీ సూపర్ స్పీడో, నేను నిన్ను బెల్ట్ అంకుల్ కి ఇచ్చే తీరాలి. నాకు అర్థమవుతుంది కిక్కో, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. ఎప్పుడు నువ్వే గుర్తొస్తుంటావు. నేను మాట్లాడేది వినిపిస్తోందా? సూపర్ స్పీడో కార్ R7 లోపలికి వెళ్ళాలి. నా R7 ని మీకు ఇవ్వడానికి ముందు ఒక కండిషన్ ఉంది. ఆ రిమోట్ ని మీరు నాకు ఇవ్వాలి. ఈ డీల్ కి నేను ఒప్పుకుంటున్నాను, కానీ అంతకంటే ముందు నీ కాళ్ళు నేను కట్టేస్తాను. ఆ తర్వాతే నీకు రిమోట్ ఇస్తాను. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు. అందువల్ల నో రిస్క్. బెల్స్ ఎందుకు డియాక్టివేట్ అవ్వట్లేదు? ఎందుకంటే అది నకిలీది. నిజమైన రిమోట్ నా చేతిలో ఉంది. నాకు సూపర్ స్పీడ్ దొరికింది కదా, అందుకే ఈ రిమోట్ కూడా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. బెల్ట్ అటాక్, సట్ సట్ సటాక్. R7, నీ కొత్త యజమాని వాయిస్ ని రికార్డ్ చేసుకో. ఇక నుంచి నీకు కమాండ్స్ అన్ని నేనే ఇస్తాను. త్వరగా కానివ్వు. R7 సూపర్ స్పీడో కార్ ఇక్కడికి రావాలి. ఏమైంది? ఈ R7 సూపర్ స్పీడో కార్ ఇక్కడికి రావడం లేదేంటి? నువ్వేమైనా చేసావా చెప్పు. మీరు చేసిందే అంకుల్ నేను చేశాను. అది డూప్లికేట్ అయింది. అసలైంది నా దగ్గరే ఉంది. నేను దీన్ని మార్చడం కోసమే సూపర్ స్పీడో లోపలికి వెళ్తానని కూర్చున్నాను. నువ్వు నన్ను బాగా మోసం చేశావు. ఇక నేను ఇక్కడెవరిని ఊరికే వదిలిపెట్టను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి.
సట్స్ అటాక్. బెల్ట్ ని డియాక్టివేట్ చేయడానికి ఇప్పటికే ఒకే ఒక దారే ఉంది. నో, నా రిమోట్ విరిగిపోయింది. కన్నా చివరికి ఎలాగైతేనే నిన్ను జైల్లో పడేసి మసాజ్ చేసే టైం వచ్చేసింది. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. నువ్వు కరెక్ట్ గా చెప్పావు కిక్కో. ఇకపై ఫ్రీగా ఇచ్చే ఏ వస్తువులు మనం తీసుకోకూడదు. చూడు మిస్టర్ లట్టు, నీకు కావాల్సిన డబ్బు అందింది కదా, ఇప్పుడైనా దయచేసి మా కిక్కును వదిలిపెట్టు. వాడిని వదిలిపెట్టాలా అంతం చేయాలా అని ఆలోచిస్తున్నారు. నేను ఒక పని చేస్తాను, రెండు కలిపి చేస్తాను. కొండ శిఖరం మీద నుంచి తోసేస్తారు. బొంగరం లోపల ఉన్న కిక్కో ఖచ్చితంగా బయటకు వచ్చి పడతాడు. ఒకవేళ అలా పడ్డాడంటే అది వాడి ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పాలంటే సూపర్ లోనే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కన్నా చాలా పెద్ద ఫెంటాస్టిక్. వెరీ వెరీ ఫెంటాస్టిక్. నువ్వు ఎగురుతుంది చూస్తుంటే నా కడుపులో కూడా ఎగురుతుంది. చాలా చాలా ఆకలిగా ఉంది. నేను కొంచెం తింటాను. సరే, ఇప్పుడు మీరిద్దరు కలిసి ఆ బండని తీసుకెళ్లి ఆ చెట్లో కట్టండి. అదెందుకు? ఈ ఒక్క కిక్కే అందరినీ లేకుండా చేస్తుంది తెలుసా? అవును, నువ్వెందుకు ఇప్పుడు డబుల్ క్లిక్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నావు? సంబంధం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి సమస్యనిచ్చే వాళ్ళు ఒకేలా ఉండరు. అందువల్ల డబుల్ కిక్ ని ప్రాక్టీస్ చేసే తీరాలి. ఓకేనా? అందుకని ఆ కిక్ పవర్ ని ఒకే మాటలో చెప్పాలంటే ఆ కిక్ పవర్ డబుల్ అవుతుంది. అవును, డబుల్ కిక్ అని అంటే డబుల్ పవర్. డబుల్ క్లిక్ అని చెప్పావా? నాకు డబుల్ గా ఆకలిస్తుంది. నేను ఏదైనా కొంచెం తింటాను. సరే, ఇవాళ ప్రాక్టీస్ ఇప్పుడు అయిపోయింది. మనం అందరూ కలిసి ఇప్పుడు వెళ్ళి ఆడుకుందాం. సార్, మీ బొంగరం ఏంటి సార్ కనపడడం లేదు? కన్నా అదొక సీక్రెట్ బొంగరం. జూనియర్ డిటెక్టివ్ ఎప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. నాలాంటి డిటెక్టివ్ యొక్క బొంగరం ఎప్పుడు సీక్రెట్ గా ఉంటుంది. వావ్, సూపర్ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. అద్భుతం. మీరందరూ ఎంత బాగా బొంగరంతో ఆడుకుంటున్నారు. నేను కూడా ఇలా బొంగరాలాట ఆడుకున్నాను. నేను కూడా ఇటువంటి బొంగరాలాట ఆడుకున్నాను. నా చిన్నప్పుడు ఒక పెద్ద బొంగరంతో నేను ఆడుకుంటూ ఉన్నప్పుడు అది అలాగే తిరుగుతూ తిరుగుతూ ఈ భూమిని దాటి యూనివర్స్ కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా అది తిరుగుతూనే ఉంది. అప్పుడు అందరూ దాన్ని చంద్రుడు అనుకున్నారు. మరేమనుకున్నారు? నేను కనుక అబద్ధం చెబితే అదిగో అక్కడ ఉన్న చెట్టు కొమ్మ నా నెత్తి మీద పడుతుంది. అయితే మీరు చెప్పిందంతా అబద్ధం కదా? గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్. మీకే సమస్య లేదు కదా? నాకే, నేను బాగానే ఉన్నాను. అది లేవు.
నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను చూడండి. బొంగరం ఆట ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను. భయపడకండి. ఈసారి నేను బొంగరాన్ని అంత వేగంగా తిప్పను. ఈ బొంగరం భూమి వదిలి బయటకు వెళ్ళిపోదు. ఇందులో నవ్వడానికి ఏముంది? నేను కావాలని బొంగరాన్ని అలా తలకిందులుగా వేశాను. అది సవ్యంగా తిరుగుంటే భూమి మీద ఒక పెద్ద గొయ్యి ఏర్పడి ఉండేది తెలుసా? ఎంత పెద్ద గొయ్యి? ఇంత లోతుగా ఉంటుందా? లేకపోతే ఇంత పెద్ద గొయ్య? లేకపోతే ఇంత పెద్దగా ఉంటుందా? ఎలా ఉంది ఈ లడ్డు మాస్టర్ ఆడిన ఆట? అందుకే ఎప్పుడు నన్ను ఎదిరించి ఎవరు ఆడాలని అనుకోరు. గుడ్ మార్నింగ్ అంకుల్. అవును, మీరెందుకు సన్ సిటీలో ఇంత పెద్ద గొయ్యిని తవ్వి దాన్ని నాశనం చేస్తున్నారు? నాకు థ్యాంక్స్ చెప్పు. ఇంతవరకు నీ సన్ సిటీలో మాత్రమే గొయ్యి తవ్వాను. నేను చెప్పినట్టుగా మీరు వినలేదంటే ఆ తర్వాత మీ టోటల్ సన్ సిటీ ఈ గోతిలోకి వెళ్ళిపోతుంది. మీకు ఇప్పుడు ఏం కావాలి? మీరు ఏం ఎదురు చూస్తున్నారు? నాకు బోలెడంత డబ్బు కావాలి, డబ్బు. ఒకవేళ మేము ఇవ్వటానికి ఒప్పుకోనట్టయితే? ఎవరైనా కుదరదని చెప్పారంటే ఆ తర్వాత సన్ సిటీలో ఎటువైపు తిరిగినా బొంగరాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సన్ సిటీలో పూర్తిగా ధ్వంసం చేస్తాను. బాస్, ఇవాళైనా మీ పంచ్ పవర్ ఏంటో చూపించండి. ఇది అందుకు తగిన సమయం. ఇది కరెక్టే. నేను వెంటనే ఆ లట్టు అంతు చూస్తాను, చూడండి. మర్యాదగా సిటీ వదిలి ఎక్కడికైనా పారిపో, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటాను. జాగ్రత్త. ఆ తర్వాత నువ్వు ఇలా తిరగలేవు, అర్థమైందా? అయితే ఒక పంచేరా కుర్ర కుంక. ఆ ఫుట్బాల్ ఏదో వచ్చి ఆడుకో చూద్దాం. ఏయ్! యా! ఏయ్! ఏయ్! నొప్పిగా ఉంది. ఇలా చూడండి అంకుల్, ప్రజల్ని భయపెట్టి డబ్బుల్ని దోచుకోవడం చాలా పెద్ద తప్పు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతాను, దయచేసి తప్పు చేయడం ఆపండి. మంచి విషయాల్ని చేయండి. ఇలా చూడండి లడ్డు అంకుల్, మా కిక్కు ఇక్కడున్నంత వరకు మీరు అనుకున్నది ఏమీ చేయలేరు. అందుకని మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. జీవితంలో తప్పొప్పుల గురించి నేను ఆలోచించను. నాకు ఆ అలవాటు లేనే లేదు. సరే, ఇప్పుడు నాతో ఒకసారి తలపడండి చూద్దాం. నేను ఇప్పుడు సూపర్ స్పీడోని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమని, శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైనానికి తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా, వదలను లేరా. త్వరగా వెళ్ళి వాడిని పట్టుకోండి.
త్వరగా చెప్పు బడి. సూపర్ స్పీడ్, ఈ రోజు మనం సన్ సిటీని ఆ అంకుల్ దగ్గర నుంచి కాపాడి తీరాలి. లెఫ్ట్ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు కికో. సూపర్ స్పీడ్, ఫార్ములా నంబర్ 817 ని అప్లై చేయి. ఇప్పుడే ఫార్ములా నెంబర్ 817 ని అప్లై చేస్తున్నాను. ఆ రెండు బొంగరాల్ని మిస్ అయితే ఇప్పుడే పేర్చి పారేస్తాను. త్వరగా ఒక దారిని కనిపెట్టాలి. సూపర్ స్పీడ్, లేకపోతే మన సన్ సిటీ మొత్తం గోతులతోనే అంతమైపోతుందేమో. ఎలాగైనా వాళ్ళని అవుట్ ఆఫ్ సిటీకి తీసుకెళ్ళాలి. ఇలా చూడండి అంకుల్, నేను ఆఖరిసారిగా మీ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. సన్ సిటీని వదిలేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా రెండు బొంగరాల్ని పడవేసినందువల్ల నువ్వు పెద్ద మొనగాడివి కాదు. నీకు అంత ధైర్యం ఉంటే దీన్ని ఎదుర్కో చూద్దాం. అది నా వైపే వస్తుంది. నేను వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి. నువ్వు ఖచ్చితంగా ఆయన్ని కాపాడడానికి వస్తావని నాకు ముందే తెలుసు. అందుకే ఈ అవకాశాన్ని నేను అనుకూలంగా ఉపయోగించుకున్నాను. ఇప్పుడు నువ్వు నా కస్టడీలో, ఇక నువ్వు అందులోనే తిరుగుతూ ఉండాల్సిందే. అందులోంచి బయటికి రావడం కుదరదు. మిక్సర్ గ్రైండర్ లో చట్నీ ఎలా తిరుగుతుందో అలాగే తిరుగుతూ ఉంటావు. మీ హీరో కథ కంచికే. ఇక నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. హలో మిస్టర్ లట్టు, దయచేసి కిక్కుని వదిలిపెట్టు. దానికి బదులుగా నీకు మేము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ముందు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి, అప్పుడే నేను అతన్ని వదిలిపెడతాను. ఇదిగో త్వరగా వెళ్ళి నా ఆఫీస్ లాకర్లో ఉన్న మొత్తం డబ్బంతా తీసుకొచ్చి ఇచ్చేయి. నేను జస్ట్ అలా 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 వెళ్ళి ఇలా వచ్చేస్తాను. చూడు మిస్టర్ లట్టు, నీకు కావాల్సిన డబ్బు అందింది కదా. ఇప్పుడైనా దయచేసి మా కిక్కుని వదిలిపెట్టు. వాడిని వదిలిపెట్టాలా అంతం చేయాలా అని ఆలోచిస్తున్నారు. నేను ఒక పని చేస్తాను, రెండు కలిపి చేస్తాను. కొండ శిఖరం మీద నుంచి తోసేస్తారు. బొంగరం లోపల ఉన్న కిక్కో ఖచ్చితంగా బయటకు వచ్చి పడతాడు. ఒకవేళ అలా పడ్డాడంటే అది వాడి ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ చిన్న చోట్లో నేను సూపర్ స్పీడో కార్ని కూడా పిలవలేను. కమాన్ కికో, నీ ముందే ఒక పెద్ద గుంటుంది. త్వరగా అక్కడి నుంచి తప్పించుకో. ఒక పక్క లడ్డు మాస్టర్ తో అటాక్, ఇంకో పక్క కిక్కోకి ప్రమాదం. చూస్తే టెన్షన్ గా ఉంది. దొరికింది. ఎస్, ఐడియా దొరికింది. డబుల్ కిక్ అంటే రెండే మాటల్లో దాన్ని డబుల్ పవర్.
సమస్య R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. హలో బడీ కికో, వచ్చేసాడు సూపర్ స్పీడ్. త్వరగా చెప్పు, మనం ఎవరిని కాపాడాలి? నువ్వు ఏం చెప్పినా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్స్ ట్వింకిల్. రెండే మాటల్లో చెప్పాలంటే మెన్షన్ నాట్. ఆ రాక్షసుడు లట్టుని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి. వాడు చాలా రెచ్చిపోతున్నాడు. ఓ, వాడు లట్టు అయినా సరే లేకపోతే కిట్టు అయినా సరే వదిలిపెట్టే ఉద్దేశమే లేదు, అంతే. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పారంటే చూద్దాము అని చెప్పారు. ఆ భయంకరమైన లడ్డు మన నుంచి ఎంత దూరం పారిపోతాడు అని చెప్పారు. ఓ, ఆహా. మీరు బాధపడకండి మేయర్ అంకుల్. మీ చేతి నుంచి వెళ్ళిన ఆ డబ్బుల్ని నేను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాను. నేను డబ్బు గురించి బాధపడడం లేదు, కానీ నా వాచి విరిగిపోయింది. వాళ్ళెవరిలో నేను నెంబర్ 1 గా వచ్చినప్పుడు మా అమ్మగారు నాకు దీన్ని బహుమతిగా కొనిచ్చారు. కానీ కికో, ఆ ప్రమాదకరమైన లడ్డూని ఎలా ఆపాలి? అది నేను ఆలోచిస్తున్నాను. హ! వాళ్ళని ఎలా ఆపాలో నాకు ఐడియా వచ్చేసింది. అదెలా సాధ్యం? ఈ విరిగిపోయిన వాచితో వాడిని అడ్డుకోగలమా? ఇలా చూడండి అంకుల్, మీ వాచ్ లో క్లాక్ వైస్ తిరిగేది చూస్తున్నారు కదా, దాని పక్కన ఇంకో నిడిల్ యాంటీ క్లాక్ వైస్ లో తిరుగుతోంది. అలా అంటే క్లాక్ వైస్ లో తిరిగే ఒక విషయం మీద యాంటీ క్లాక్ వైస్ ని మనం అప్లై చేస్తే అది ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది. ఎందుకంటే అది ఆపోజిట్ ఫోర్స్ కాబట్టి ఆగిపోతుంది. అది మాత్రమే కాదు, కిక్కో ఐడియా సూపర్. నాకు బాగా ఆకలిస్తుంది, కొంచెం చీజ్ తింటాను. చాలా బాగుంటుంది. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఒకరు మాత్రమే అందులో క్లాక్ వైస్ లో తిరుగుతున్నారు, మిగతా ఇద్దరు యాంటీ క్లాక్ వైస్ లోనే తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు గుద్దుకునేటట్టు మనం చేసామంటే దాని తర్వాత ఏ సమస్య ఉండదు. ఐడియా అద్భుతం. ఆ బొంగరంలో ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళలో ఎవరిని ఉసుగొల్పేది? రా సూపర్ స్పీడో. Listen here, oh Lattu Master, you have caused too much disaster. You should get out of here faster. Go, go, go faster, yeah. Don't destroy Sun City's beauty. To save it is our own duty. Aju Baju, you can try. We are gonna make you cry. Spin around across the border. Take it strictly, it's an order. It's an order. It's an order. సూపర్ స్పీడో, అదుగో వెళ్తున్నారు చూడు. సన్ సిటీని ధ్వంసం చేసిన తర్వాతే మనం మిగతా సిటీల గురించి ఆలోచించాలి. త్వరగా వెళ్ళ సూపర్ స్పీడో, వాళ్ళు మనల్ని చూసేశారు. ఫార్ములా నెంబర్ 52ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 52ని ఇప్పుడే అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఆ లట్టు నా చేతుల్లో అయిపోయాడు కిక్కో. ఆజో బాజో, వాళ్ళిద్దరినీ అంతం చేయండి. ఈసారి తప్పించుకోవడానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేసి పెట్టారు? వీటన్నిటిని నేను ఎలా సరి చేయగలను? త్వరగా స్టార్ట్ అవ్వాలి, త్వరగా స్టార్ట్ అవ్వాలి. ఓ నో, పొరపాటున ఈ కవర్ ఓపెన్ అయిందే. దొరికిన ఛాన్స్ ని మిస్ చేయకుండా నేను లోపలికి వచ్చేసా.
ఇప్పుడు మీరు ఈ బొంగరం నుంచి బయటికి వెళ్ళే టైం వచ్చేసింది. నేనిప్పుడు ఈ బొంగరాన్ని నాన్ స్టాప్ డెస్ట్రాయింగ్ మోడ్ లో పెట్టాను. ఇక నిన్ను ఈ సిటీని కాపాడడం ఎవరి తరమో కాదు. అది ఇప్పుడు మన సిటీ వైపే వెళ్తోంది. సూపర్ స్పీడో, దాన్ని ఎలాగైనా ఆపు. కికో, దాని స్పీడు బాగా ఎక్కువైపోయింది. అది కనుక సన్ సిటీలోకి ప్రవేశించిందంటే దానివల్ల చాలా ప్రమాదం వస్తుంది. సూపర్ స్పీడో, నన్ను త్వరగా ఆ బొంగరం దగ్గరికి తీసుకెళ్లి దింపేయ్. ఓకే కికో. దాన్ని ఇప్పుడు ఆపడానికి ఒక్క దారే ఉంది. నన్ను ముప్పు తిప్పలు పెట్టాలని అనవసరంగా నువ్వు పరుగులు తీసావు, కానీ ఇప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు. చూసావు కదా ఇదెలా ఉంది? ఏమంటున్నారు? సార్ చెప్పింది నీకు అర్థం కాలేదా? యు ఆర్ అండర్ అరెస్ట్. కికో సూపర్ స్పీడో ఇద్దరు కలిసి ఆపదలో ఉన్న మన సన్ సిటీని మళ్ళీ కాపాడారు. అందువల్ల వాళ్ళిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేయాలి. అందరూ కలిసి పాడదామా?